వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను మీనా. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాజధానిలో 18 ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన. ప్రధానికి సీఎం చంద్రబాబు, పవన్ చేతుల మీదుగా ఘన సత్కారం. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ 2026 జనవరి నాటికి ప్రారంభమవుతాయని సీఎం వెల్లడి. వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ కాలేదు. వారి రాజకీయ క్రీడలో పావులుగా మారొద్దన్న మంత్రి సంధ్యారాణి. భీమిలిలో మరో మర్డర్, పెట్రోల్ పోసి మహిళ దారుణ హత్య. అమరావతిలోని 18 ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు ఈ రోజు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. The projects for foundation stone are setting up of a missile test range at Nagayalanka, four-laning of Gorantala to Hindupur section, four-laning of Mudanur to B Kotapalli section, widening of Nandayala to Kurnool Kadapa border section, PM Ekta Mall at Maduravada in Visakhapatnam, ప్రధాని మోదీ తన ప్రసంగంలో అమరావతి ఒక పుణ్యభూమి అని అభివర్ణించారు. ఇక్కడ 60,000 కోట్ల వ్యయంతో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశామని తెలిపారు. వికసిత్ భారత్ లో భాగంగానే ఈ పనులు జరుగుతున్నాయని అన్నారు. ఇది స్వర్ణాంధ్ర సాకారానికి దోహదం చేస్తుందన్నారు. అమరావతి దేశంలోనే ప్రధాన నగరంగా మారుతుందన్నారు. తల్లి దుర్గా భవానీ కొల్లు విన్నాయి పుణ్యభూమిపే మీ అందరినీ కలవడం నాకు ఆనందముగా ఉన్నది. आज जब मैं इस अमरावती की पुण्य भूमि पर खड़ा हूं तो मुझे केवल एक शहर नहीं दिख रहा, मुझे एक सपना सच होते दिख रहा है. एक नया अमरावती, एक नया आंध्र. अमरावती वो धरती है जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं, जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है. आज यहां करीब 60,000 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण किया गया है. ये प्रोजेक्ट सिर्फ कंक्रीट का निर्माण नहीं है, ये आंध्र प्रदेश के आकांक्षाओं की, विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है. मैं भगवान वीरभद्र, भगवान अमरलिंगेश्वर और तिरुपति बालाजी के चरणों में प्रणाम करते हुए आंध्र प्रदेश की सम्मानित जनता को बहुत बहुत बधाई देता हूं. मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू और पवन कल्याण जी को भी मैं बहुत बहुत शुभकामनाएं देता हूं. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మోదీ పాలనలో 50% మంది పేదరికం నుంచి బయటపడ్డారని గుర్తు చేశారు. అమరావతి 5 కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ అన్నారు. మొత్తం 94 ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశామన్నారు. ప్రపంచం మెచ్చే నగరంగా అమరావతిని నిర్మిస్తామని పేర్కొన్నారు. అంతకు ముందు ప్రధాన మంత్రిని సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనంగా సన్మానించారు. నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం, ప్రత్యేకమైన అభినందనలు. లాస్ట్ 10 years people have been empowered and 15 crore people have been brought out of poverty. That is his greatness. One side development, one side eradication of poverty.
That is the philosophy, ideology of our Prime Minister. Recently, always what all you talk is keeping nation first, not individual interest, anybody personal interest, only national interest. Sir, we are all proud of you. Yesterday, cabinet, you have taken one more revolutionary decision, that is caste census. It is a big game changer. I am confident you wanted to help the poorest of the poor, and also you want to bridge the gap between haves and have-nots. It is all possible only with you, with your public policies. I am very happy by announcing this. India is safe. India will become developed nation under his leadership. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ రాజధాని రైతులపై ప్రశంసలు కురిపించారు. ఒక్క పిలుపుతో రాజధాని కోసం వేలాది ఎకరాల భూమిని ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి రైతులు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదని, రాష్ట్రానికి భవిష్యత్తును ఇచ్చారని అన్నారు. పహల్గాం దుర్ఘటనలో 27 మంది మరణించారని, ఈ సమయంలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ప్రధాని మోదీ అమరావతి కోసం ఇక్కడకు రావడం అమరావతిపై ఆయనకున్న ఇష్టానికి నిదర్శనమని పవన్ అన్నారు. ఎంతో విజన్ ఉన్న నాయకుడు సీఎం చంద్రబాబు అని కితాబిచ్చారు. ఎంతో దూరదృష్టి హైదరాబాద్ లో హైటెక్ సిటీని నిర్మించిన చంద్రబాబు ఇప్పుడు అమరావతికి శ్రీకారం చుట్టారని చెప్పారు. మోదీ చంద్రబాబు నాయకత్వంలో ఏపీ దూసుకుపోతుందని అన్నారు. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభమవుతున్న ఈ శుభ సందర్భంలో ముందుగా రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ భూముల్ని పొలాల్ని ప్రభుత్వానికి ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు మీ త్యాగానికి గత 5 ఏళ్లుగా మీరు చేసిన పోరాటానికి శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 5 ఏళ్లుగా రాజధాని నిర్మాణం నిలిచిపోయి రాజధాని తరలిపోతుందనే సమయంలో రోడ్ల మీదకు వచ్చి 5 కోట్ల ప్రజల తరపున రైతులు, మహిళలు, విద్యార్థులు చేసిన పోరాటం, మీరు పడిన అవమానాలు, మీపై పడిన గాయాలు ప్రతి ఒక్కటి మా మనసులో ఉంది. ఆ రోజున దివ్యాంగులను కూడా లాఠీ దెబ్బలు నా గుండెలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఆ బాధ మేము మర్చిపోలేదు, ఎవరిని మర్చిపోనివ్వలేదు. అందుకని దానికి సజీవ సాక్షి ఈ రోజున తిరిగి పునఃప్రారంభానికి గౌరవ ప్రధానమంత్రి గారు రాక, ఆ రోజున మహిళలు, విద్యార్థులు చేసిన పోరాటం, మీరు పడిన అవమానాలు, మీపై పడ్డ గాయాలు ప్రతి ఒక్కటి మనసులో ఉంది. మీ త్యాగాన్ని మేము మర్చిపోం. మీరు చేసిన త్యాగానికి జవాబుదారీగా ఉంటాం. బాధ్యతగా అమరావతి నిర్మాణం జరిగేలా సాయశక్తుల ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. దీనికి అమరావతికి ప్రత్యేకించి ఒక వ్యక్తిని మనం స్మరించుకోవాలి. రాళ్లల్లో, రప్పల్లో ఒక మహానగరాన్ని చూసిన వ్యక్తి, ఒక 20 సంవత్సరాలు ముందుకెళ్ళి చూసిన వ్యక్తి. అలాంటి నాయకులు మనందరం కోరుకున్నట్టుగా ఆయన వెనంటే ఆయన ఉండాలి, ముఖ్యమంత్రిగా ఉండాలి అని మేము ఆశించిన విధంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సైబరాబాద్ అనే సిటీని ఎలా నిర్మించారో, ఎంత అద్భుతంగా రూపకల్పన చేశారో, అమరావతి అనే ఈ క్యాపిటల్ని కూడా ఆయన అపారమైన అనుభవంతో, ఆయన దక్షతతోటి, ఆయన గవర్నెన్స్ కేపబిలిటీ తోటి, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ తోటి ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశానికి తలమానికంగా అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. ప్రత్యేకించి ఈ రోజున మనం ప్రధానమంత్రి గారిని చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున కశ్మీర్లో దాదాపు 28 మందిని చంపేశారు. అలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్రం, దేశం మొత్తం యుద్ధం వైపు వెళ్తున్న సమయంలో, అలాంటి కీలక సమయంలో ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి లోపలంతా బరువు, గుండెల్లో బరువు పెట్టుకొని వేదన ఉండి కూడా అమరావతి రైతులు చేసిన త్యాగాలను మర్చిపోకూడదని చెప్పి ఇంత ఇబ్బందుల్లో కూడా ఆయనకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఒక్కసారి మనందరం ప్రధానమంత్రి గారికి గౌరవ సూచకంగా మనందరం కృతజ్ఞతలు తెలియజేయాలి. అమరావతి కేంద్రంగా 2026 జనవరి 1 నాటికి క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ మేరకు నేడు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, లార్సన్ అండ్ ట్రూబ్రో సంస్థలతోని ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఈ ఒప్పందం ఈ రోజు ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశానికి కూడా చారిత్రాత్మకమని అన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్తు పాలనకు, ఆవిష్కరణలకు పునాది అవుతుందని చెప్పారు.
చెప్పారు. సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త అవకాశాలు వస్తున్నాయని, అయితే వాటిని అందిపుచ్చుకోవడం ముఖ్యమని సీఎం అన్నారు. భవిష్యత్తు అవసరాలన్నీ క్వాంటమ్ కంప్యూటింగ్ పైనే ఆధారపడి ఉంటాయని, అందుకే అమరావతిని క్వాంటమ్ వ్యాలీ చేయాలనుకుంటున్నట్లుగా ముఖ్యమంత్రి చెప్పారు. సిలికాన్ వ్యాలీ తరహాలో క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దాలి అని IBM, TCS సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. వైసీపీ రాజకీయ క్రీడలో నిరుద్యోగ యువత పావులుగా మారొద్దని రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి కోరారు. ఈ మేరకు ఆమె మీడియాకి వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కూటమి ప్రభుత్వంతోనే గిరిజనులకు న్యాయం జరుగుతోందని అన్నారు. 16,437 DSC పోస్టులలోని 2,024 పోస్టులు గిరిజనులకే కేటాయించారని గుర్తు చేశారు. మెగా DSC నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయమని డిమాండ్ చేయడం భావ్యమా అని మంత్రి ప్రశ్నించారు. జీవో నెంబర్ 3ను పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ జీవోను చంపేసింది వైసీపీ ప్రభుత్వేనని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయని వారి మాటలు నమ్మొద్దని ఆమె హితవు పలికారు. గిరిజన నిరుద్యోగులకు అన్ని విధాలా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలో మన గిరిజన యువత బంద్ చేస్తున్నారు. దయచేసి నేను చెప్పిన విషయం ఒక్కసారి మీరు ఆలోచించండి. గత 5 సంవత్సరాలుగా జీవో నెంబర్ 3 మీద కనీసం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దృష్టి కూడా పెట్టలేదు. జీవో నెంబర్ 3ని వైసీపీ ప్రభుత్వమే నిర్వీర్యం చేసి కనీసం కోర్టులో దాన్ని కొంచెం కూడా దృష్టిలో పెట్టకుండా పూర్తిగా దాన్ని చంపేసింది. జీవో నెంబర్ 3ని పూర్తిగా నిర్వీర్యం చేసి చంపేసింది వైసీపీ ప్రభుత్వమే. ఈరోజు మీరు జీవో నెంబర్ గురించి మాట్లాడుతున్నారు. జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా సమాన హక్కులు కల్పిస్తూ ఇంకో జీవో తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాని మీద ట్రై చేస్తోంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం గిరిజనులకి న్యాయం చేస్తుంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మెగా DSC ఈరోజు మనం 16,500 పోస్టులు ఇచ్చాం. ఆ మెగా DSCని క్యాన్సిల్ చేయమని గిరిజన యువత పట్టుబడుతున్నారు. ఇది నిజంగా భావ్యమైన రాష్ట్రంలో అందరూ కూడా ఈ మెగా DSC కోసం ఎన్నో కలలకని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మనం క్యాన్సిల్ చేయమంటాం ఎంతవరకు సమంజసమో మీరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు మెగా DSCలో 16,500 పోస్టులకు గాను 2,000 పైచిలుక పోస్టులు మన STలకే ఇస్తున్నటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఇవి కాకుండా మనకి ఇంకా కొరత ఉంది అంటే తర్వాత ప్రభుత్వాన్ని అడగడంలో ఒక న్యాయం ఉంటుంది. కానీ ఇప్పుడే మనం మెగా DSC తీయొద్దని చెప్పడం ధర్మం కాదు. అలాగే ఈ ధర్నా ఏదైతే ఉందో, ఈ ర్యాలీలు ఏవైతే ఉన్నాయో, ఈ బంద్లు ఏవైతే ఉన్నాయో వీటిని వైసీపీ నాయకులు ముందు పెట్టి నడిపిస్తున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. వైసీపీ నాయకుల తాలూకా క్రీడలో వాళ్ళ తాలూకా పైచాచిక ఆనందానికి మీరు బలైపోకండి. ఖచ్చితంగా అక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక MP ఉన్నారు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు, ఒక MLC ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీరు చూశారు మన జనరల్ బాడీ మీటింగ్లో ఏ విధంగా అయితే అందరూ కూడా మూకమ్మడిగా నా మీద దాడి చేశారు. అలాగే 11 మంది MPPలు, ZPTCలు అందరూ ఉన్నారు. మొత్తం లోకల్ బాడీ అంతా కూడా అక్కడ వైసీపీ చేతిలో ఉంది. కాబట్టే అక్కడ వాళ్ళు కొంతమందిని రెచ్చగొట్టే అవకాశం ఉంది. దయచేసి గిరిజన యువత మీరు ఎవరి మాటలు నమ్మి మోసపోకండి. ఎవరు చెప్పినటువంటి అనవసరమైన మాటలు విన్నారు అని అంటే మన భవిష్యత్తు మనమే నాశనం చేసుకున్నట్టు అవుతుంది. ఖచ్చితంగా జీవో నెంబర్ 3 మీద ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. అలాగే టీచర్ పోస్టులు ఏవైతే ఉన్నా గత 5 సంవత్సరాలుగా ఒక్క పోస్టు కూడా తీయలేదు. అలాంటి వాళ్ళ మాటలు మీరు ఎలా నమ్ముతారు? ఒకసారి ఆలోచించండి. అందుకని మీ అందరికీ కూడా మీ సోదరిగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా సంయమనం పాటించండి. జీవో నెంబర్ 3కి సమానమైన జీవో అతి త్వరలోనే మన కూటమి ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది. కాబట్టి టీచర్ పోస్టులు కూడా ఎవరికి అన్యాయం జరగవని మీ సోదరుగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.
థ్యాంక్ యూ. విశాఖ నార్త్ సబ్ డివిజన్ నేరాలకు అడ్డాగా మారుతోందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మొన్న ఒక జ్యోతిష్కులను అతి కిరాతంగా హత్య చేసి పెట్రోల్ తో దహనం చేసిన ఘటన మరవక ముందే మరో సంచలన ఘటన జరగడం గమనార్హం. భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో గల దాకమర్రి లేఅవుట్ లో ఒక మహిళ దారుణంగా హత్యకు గురి కావడం కలకలం రేపింది. ఈమెను పెట్రోల్ పోసి దారుణంగా హతమార్చిన ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ మృతదేహం 25 సంవత్సరాల గల వివాహితగా పోలీసులు గుర్తించారు. భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని ఏసీపీ అప్పలరాజు మీడియాకు తెలిపారు. విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలో భీమిలి పోలీస్ స్టేషన్లోను దాకమర్రి పంచాయతీ లిమిట్స్లో ఫార్చ్యూన్ హిల్స్ కూడా లేఅవుట్ అనే ఒక ప్రాంతం ఉన్నదండి. మనకి మన తగరపలస నుంచి విజయనగరం వెళ్తున్న రోడ్డుకి 200 మీటర్స్ ఇన్సైడ్కి ఉంటుంది. ఇది చిన్న కొండల ప్రాంతంలాగా ఉంటుంది, చిన్న హిల్ ఏరియా. ఆ లేఅవుట్లోనూ మనకి ఇప్పుడు మార్నింగ్ మాకు భీమిలి పోలీస్ స్టేషన్కి వచ్చిన సమాచారం ఏంటంటే ఎవరో ఒక మహిళ చనిపోయి ఉన్నదని చెప్పి మా భీమిలి పోలీసు వారికి సమాచారం రావడం జరిగింది. ఇమీడియట్గా మా భీమిలి సిఐ గారు వాళ్ళ సిబ్బంది అందరు కూడా ఇక్కడికి వచ్చి చూసేటికి సుమారు 20-25 సంవత్సరాల మ్యారీడ్ లేడీలాగా కనిపిస్తుందండి. అక్కడ ఆమె ఆఫ్ బర్న్ అయి ఉన్నది, గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఎవరో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉన్నది. ఇది యాక్సిడెంట్లు అయిందా, హోమిసైడా, సూసైడా అనేది ఇంకా మేము ఇప్పుడు క్లూస్ టీమ్ అది వస్తున్నదండి. దీన్ని ఇంకా అన్ని కోణాల్లో వెరిఫై చేసి పోస్ట్ మార్టం అది అయిన తర్వాత ఇది ఏ విధంగా డెత్ జరిగింది, ఆ మహిళ ఎవరు అని తెలిసిన తర్వాత అన్నీ తెలుసుకుంటామండి. ఈ విషయంలో తెలుసుకున్న తర్వాత మా దర్యాప్తు ప్రకారంగా ఎవరన్నా దీని బాధ్యులు ఉంటే చట్టపరంగా వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం. దానికి సంబంధించి మా సిపి గారు, డీసీపీ గారు డైరెక్షన్స్ ప్రకారంగా ఇప్పుడు సుమారు ఆనందపురం సివిఐ గారు, భీమిలి టీమ్స్, అలాగే పిఎం పాలెం నుంచి, పద్మనాభం నుంచి మొత్తం సుమారు ఒక 6 టీములను ఆల్రెడీ ఇప్పుడు రంగంలోకి దింపించామండి. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపిస్తున్నామండి. చేసిన తర్వాత అతి త్వరలో ఆమెను ఎవరో అని తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత ఆమె మరణానికి గల కారణం కూడా తెలుసుకొని ఒకవేళ ఏదైనా అన్యాయంగా ఆవిడ మర్డరు అలాంటిది ఏదైనా తప్పు జరిగింది అన్నట్టు తెలిస్తే దాని ప్రకారంగా వాళ్ళ బాధ్యుల మీద పట్టుకొని వాళ్ళ మీద చట్టపరం చర్య తీసుకోవడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో అనుమతులు లేకుండా అనేక మదర్సాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని, వాటిపై ప్రభుత్వ నియంత్రణ కొరవడిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలోని కొత్తగా వెలుస్తున్న మదర్సాల్లో ఎన్నింటికి అధికారిక అనుమతులు ఉన్నాయో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయనున్నట్లుగా తెలిపారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సంగారెడ్డి జిల్లా జిన్నారం మదర్సా కార్యకలాపాలపై తమకు అనుమానాలు ఉన్నాయని రఘునందన్ రావు అన్నారు. జిన్నారం మదర్సాలో మొత్తం 70 మంది విద్యార్థులు ఉండగా వారిలో 65 మంది బీహార్లోని కిషన్ గంజ్ జిల్లాకు చెందిన వారని, వారికి బోధించే ఉపాధ్యాయులు కూడా అదే ప్రాంతం వారని ఆయన పేర్కొన్నారు. కిషన్ గంజ్ బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉందని, అక్కడ నుంచి బంగ్లాదేశీలు వలస వచ్చి జిన్నారంలో శిక్షణ పొందుతున్నారేమోనన్న అనుమానం కలుగుతోందని అన్నారు. మదర్సాల విషయంలో అధికారుల నుంచి స్పష్టమైన సమాచారం లభించడం లేదని, అందుకే ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి, ఆ తర్వాత గవర్నర్, కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్తామని రఘునందన్ రావు స్పష్టం చేశారు. నేను నాకున్న సందేహాల్ని సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ గారి ముందు ఉంచడం జరిగింది. అసలు మదర్సాలో ఎవరుంటున్నారు, మదర్సాల్లో ఉన్నటువంటి 70 మంది ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రుల ఐడెంటిటీ ఏంది, ఏ ఊరు నుంచి వచ్చినారు వాళ్ళు, మదర్సా ఏ రోజు స్థాపించినారు, మదర్సా స్థాపించడానికి ఏమైనా అనుమతులు తీసుకున్నారా, మదర్సాలో తెలంగాణ వాళ్ళు, జిన్నారం వాళ్ళు, మెదకోళ్ళు, మా బొల్లారం వాళ్ళు ఎవరైనా పిల్లలు ఉన్నారా, అసలు ఈ మదర్సా ఎవరి కోసం కట్టినరు, ఏ దేశస్తుల కోసం కట్టిరు, అట్లీస్ట్ తెలంగాణ వాళ్ళు కాకపోతే, మా మెదకోళ్ళు కాకపోతే హైదరాబాద్ వాళ్ళు కాకపోతే ఇంకెవరైనా పక్కూరు వచ్చిర్రా అనేది చూస్తే పోలీసులకి నేను కేటగారికల్గా డీజీపీ గారికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వీళ్ళంతా బయట దేశస్తులు, వీళ్ళ ఐడెంటిటీ మీద ఒక ఎంక్వైరీ జరపాలి. అసలు ఆ మదర్సాలు నా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న జిన్నారం మండలంలోనే ఇంకోటి శివానగర్లో ఒక మదర్సా ఉంది, సంగారెడ్డి నుంచి సదాశివపేట పోతే హైవే మీద ఒక మదర్సా ఉంది. వీటన్నింటి లోపల జరుగుతున్నటువంటి కార్యకలాపాల మీద నాకు అనుమానం ఉంది. మొత్తం మెదక్ పార్లమెంటే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మదర్సాలేని, అనుమతులేని, అందులో ఉంటున్న వాళ్ళు ఏ దేశం, ఏ రాష్ట్రం వాళ్ళు, వాళ్ళ ఐడెంటిటీని ఒకసారి చెక్ చేయాలని నేను రాష్ట్ర డీజీపీ గారికి చెప్పినాను. కానీ పోలీసుల ప్రవర్తన ఎట్లుంటుందో మీకు అందరికీ తెలుసు. ఏం చేస్తున్నారో చెప్పరు, ఏం చేయాలనో చెయ్యరు. అదేంటి అంటే కాన్ఫిడెన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం,
బయటికి చెప్పలేమనే మాటలు తప్పితే కొత్తగా ఏం కనబడదు. కానీ ఈ జరిగిన సంఘటన మీద మేము మా పార్టీకి సంబంధించినటువంటి ఒక 4 వ్యక్తులు అసలు జిన్నారం మదర్సాలో ఏం జరిగింది అనేటువంటి విషయంలో ఒక 4 గత వారం రోజులుగా అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయంలో విచారణ జరిపినప్పుడు మొత్తం తెలంగాణ కాదు దేశం మొత్తం ఆశ్చర్యపోల్సినటువంటి విషయాలు ఉన్నాయి. అక్కడ ఆ మదర్సాలో 70 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిన్నారం దగ్గర ఘర్షణ కారణమైనటువంటి మదర్సాలో 70 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎక్కడోళ్ళు? జిన్నారం వాళ్ళు, బొల్లారం వాళ్ళు, పటాన్చేరు వాళ్ళు, రామచంద్రపురం వాళ్ళు, సిద్దిపేట వాళ్ళు, ఇంకెవరో పక్కోళ్ళేమో అనుకున్నా నేను. మొత్తం విచారణ చేసి చూస్తే తేలింది ఏంటంటే ఆ 70 మందిలో 65 మంది 70లో 65 మంది పిల్లలు మీది ఏ ఊరు అని అడిగినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం కిషన్ గంజ్ బీహార్ అని చెప్తున్నారు. వాళ్ళు దయించి సభ్య సమాజం హిందువులు మొత్తం ఆలోచించాలి. ఎక్కడి నుంచి వచ్చిరట? కిషన్ గంజ్ అనే జిల్లా నుంచి బీహార్ నుంచి వచ్చినాము అని చెప్తున్నారు. మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు అని అడిగినాం. నెక్స్ట్ ప్రశ్న, మా తల్లిదండ్రులంతా బీహార్లోనే ఉన్నారు సార్ అని చెప్పారు వాళ్ళు. సో తల్లిదండ్రులు బీహార్లో ఉన్నారు, వాళ్ళు పుట్టింది బీహార్లో, వచ్చింది ఎక్కడికి? జిన్నారంకి వచ్చారు. పోనీ జిన్నారం ఏదో పెద్ద హైటెక్ సిటీ, అదేదో పెద్ద మున్సిపాలిటీ, సర్వాంగ సుందరంగా ఉంది, వీళ్ళు వచ్చిరు ఆడేదో చేస్తున్నారు, అదేదో కాస్మోపాలిటన్ సిటీ అంటే కాదు, చిన్న మండల కేంద్రం. ప్రశాంతంగా ఉన్న ఒక మండల కేంద్రానికి ఒక మదర్సాను తెచ్చిపెట్టిరు. బీహార్కి వెళ్ళి పిల్లలు అని చెప్తారు. మాకు అనుమానం ఉంది అది కిషన్ గంజ్ కాదు, బీహార్ కాదు. కిషన్ గంజ్ ఈజ్ అడ్జసెంట్ టు బంగ్లాదేశ్. బంగ్లాదేశ్కి కిషన్ గంజ్కి మధ్యలో బార్డర్ ఉంటుంది గీత. వీళ్ళంతా పేరు కిషన్ గంజ్ అని చెప్తారు కానీ వీళ్ళ దగ్గర ఒక ఆధారం కానీ తల్లిదండ్రుల గురించి కానీ వాళ్ళు సరైన సమాచారం చెప్తలేరు. బహుశా ఈ మదర్సాలో ఉన్న 65 మంది కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చి జిన్నారంలో శిక్షణ పొందుతున్నట్టు నాకు అనుమానంగా ఉంది. ఇదే విషయం నేను రాష్ట్ర డీజీపీ గారిని కలిసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పినాను. పిల్లల ఐడెంటిటీ ఎంక్వైరీ చేయండి అని ఎంక్వైరీ చెప్తాం. ఇంకా దారుణం అన్నా పిల్లలంతా అడికెళ్ళి వచ్చిర్రు అనుకున్నాం. అసలు మదర్సా ఎవరు నడుపుతున్నారు, మదర్సాల చదువు చెప్పే సార్లు ఎవరు అనేది ఎంక్వైరీ చేసినాం. మదర్సాల చదువు చెప్పేందుకు వచ్చిన సార్లు కూడా మీది ఏ ఊరు అంటే మాది కిషన్ గంజ్ బీహార్ అని చెప్తున్నారు వాళ్ళు. సో నేను స్ట్రేట్గా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎలియాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం మీ ద్వారా ఈరోజు పంపదలుచుకున్నాను. అసలు ఈ రాష్ట్రంలో ఉన్న మదర్సాలు ఎన్ని? మదర్సా పెట్టడానికి ఎవరైనా అనుమతి ఇస్తున్నారా? అనుమతి లేకుండా పెడుతున్నారా? అట్లీస్ట్ విద్యాశాఖ అనుమతి అన్న తీసుకుంటుందా? మదర్సా తీసుకోదా? రెవెన్యూ యంత్రాంగం జిల్లా కలెక్టర్ ఏమైనా మదర్సా కట్టేటప్పుడు పర్మిషన్ ఇస్తాడా ఇయ్యడా? ఎవరు వీళ్ళు మదర్సా నడుపుతున్నది ఎవరు? మదర్సాలో చదువుకుంటున్నది ఎవరు? ఇంతకుముందు చదువుకున్నటువంటి మదర్సాలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎక్కడికి పోయినరు, ఏం చేస్తున్నారు వాళ్ళు? దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉండాలనా వద్దా? ఇగో ఇది ఇవాళ తెలంగాణ సమాజం ముందు నేను ఉంచదలుచుకున్నటువంటి ప్రశ్న. మదర్సాలలో విచారణ జరుగుతలేదు, మదర్సాలో విద్యాబోధన జరుగుతలేదు. నేరుగా చెప్తా ఉన్నా, మదర్సాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, రోహింగ్యాలని ఇట్లాంటి వాళ్ళని తెచ్చి మదర్సా అయితే ఎవరు ముట్టుకోరని ఆ మదర్సాలలో ఆశ్రయాలు ఇచ్చి ఆ మదర్సాలలోంచే ఇట్లాంటి ఉగ్రవాద ముఖాల్ని తయారు చేస్తూ ఉన్నారు అనేదే ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి చట్టం తెలిసిన వ్యక్తిగా ప్రొసీజర్ని ఫాలో అవుతూ ముందు డీజీపీ గారిని, తర్వాత హోంమంత్రి గారిని, ఆ తర్వాత గవర్నర్ గారిని, ఆ తర్వాత కేంద్ర హోంమంత్రిత్వ గారి దృష్టికి ఖచ్చితంగా ఈ సమాచారం అంతా తీసుకెళ్తుంది. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన పీలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 90 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఉంటుందని, అనంతరం ఉచితంగా కుట్టు మిషన్లు మహిళలకు అందజేస్తామని ఆయన తెలిపారు. ఇప్పుడు మళ్ళా పిల్లలు కాపీ కొట్టిట్లు రాకన్నా మిషన్ ఇవ్వాలంటే ఈరు తల్లి. ఎగ్జామ్లో పిల్లలు కాపీ కొట్టిట్లు కొట్టాలనుకుంటే కుదరదు. బయోమెట్రిక్ ఏదో పెట్టినారు, బయోమెట్రిక్ కదా పెట్టారు. కాబట్టి పద్ధతిగా మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, బలవంతం ఏం లేదు. ఎవరికైతే మీకు అక్కడ ఉందో, ఇంట్రెస్ట్ ఉందో దయచేసి వచ్చి అది నేర్చుకోగలిగితే మీరు ట్రైనింగ్ 8,000 రూపాయలు మిషన్ ఖరీదు, అది ఫ్రీగా ఇస్తారు మీకు.
కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నా. ఇంకా మీకు డిమాండ్ ఇంకా మాకు కావాలా, ఇంకా 100-200 మందికి ఇంకెక్కువ కావాలంటే కూడా తెప్పిస్తాం, ఇబ్బంది లేదు. ఫస్ట్ ఈ 120 మంది అన్నా మీరు బాగా సక్రమంగా చేసి వచ్చిపోయి మీ ట్రైనింగ్ అయిపోతే మీకు కొత్త వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పండి అందరికీ. ఎందుకంటే ఒకరికి ఇస్తే ఏమైపోతుందంటే నాకు లేదని చెప్తారు పక్కింటోడు. ఇప్పుడు అట్లా అయిపోయింది, వచ్చి అడగరు, కానీ ఒకరికి ఇస్తే నచ్చదు, జనాలు అట్లా అయిపోయినారు అందరూ. కాబట్టి మీ ఎవరైనా అడిగితే కూడా మాకు కావాలంటే కూడా ఇస్తామని చెప్పండి, మీ ఎవరికైనా ఇస్తాము. కాబట్టి ఈ ప్రోగ్రామ్ను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, ఏదైతే చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా ఇప్పుడు జరుగుతూ ఉంది, ఇదంతా కూడా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు, లోన్లు కూడా బీసీ కార్పొరేషన్ కొన్ని లోన్లు రావడం జరిగింది. బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి అవి కూడా ఇస్తున్నా. మైనార్టీ కార్పొరేషన్ లోన్లు వస్తున్నాయి, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఎక్కువ రాకపోయినా ఏదో మొదలైంది, వచ్చేటివి సరిపోకపోవచ్చు, కానీ డబ్బులు గవర్నమెంట్లో ఇబ్బంది ఉంది. దానివల్ల ఒకటోటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ఈరోజు కూడా గౌరవనీయులైన పెద్దలు మన ఎమ్మెల్యే గారికి, కిషోరన్నకు మరియు వేదిక మీద ఉన్న ఇతర నాయకులందరికీ, ఇక్కడికి వచ్చేసిన మహిళా మందికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ స్కీమ్ అనేది గత ట్రైనింగ్ కార్యక్రమంలో ఇది మంచి కార్యక్రమము. ఈరోజు కలిగిరి, వాయల్పాడు కూడా ఈరోజు కలిగిరి స్టార్ట్ చేస్తున్నాం, రేపు వాయల్పాడు. ఇంకా కావాలంటే కూడా మనం మాట్లాడి ఇంకా కొంతమందికి ఎక్కువ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు 120 ఏమో శాంక్షన్ అయినాయి. ఇప్పుడు మనము అటెండెన్స్ ఉండాలా, మనము 90 డేస్ ప్రోగ్రామా, 90 డేస్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మనము 8,000 రూపాయలు మిషన్ ఖరీదు అవుతుంది, ఫ్రీగా మీకు ఇస్తాము. కలిగిరిలో కానీ పీలర్లో కానీ గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా ఒకటి మాట్లాడినాం, రేపు అట్లా వస్తారు నా దగ్గరికి. వాళ్ళకి భూమి జాగా చూపించి వాళ్ళ భూమి కొనుక్కుంటారంట. గవర్నమెంట్ భూమి ఏదైతే పీలర్ కానీ కలిగిరి మధ్యలో గవర్నమెంట్ ఏపీఐసి ల్యాండ్ ఉంది, అక్కడ వాళ్ళు ఇన్ని ఎకరాలను తీసుకొని ఒక 4-5 వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. ఇప్పుడు ఆల్రెడీ మదనపల్లికి చాలా మంది బస్సుల్లో పోతా ఉన్నారు, కలిగిరి నుంచి, నాకు పీలర్ నుంచి తెలియదు, కలిగిరి నుంచి ఈ పక్క వాయల్పాటి నుంచి మదనపల్లి గార్మెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలకు లేడీస్ అంతా పోతున్నారు. మనం ఏం చెప్పామంటే కలిగిరి కానీ పీలర్ కానీ మీ ఇష్టం, వాళ్ళకి నచ్చిందామని మీరు పెట్టుకోమని చెప్పటం జరిగింది. కాబట్టి వాళ్ళ గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా మనకు దగ్గరలో వస్తుంది, అప్పుడు మీకు ఏదో పని ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఇది ఏదైతే ఈ ప్రోగ్రామ్ పెట్టామో దాన్ని ఉపయోగించుకోండి. వైసీపీ రాజకీయ క్రీడలో నిరుద్యోగ యువత పావులుగా మారొద్దని రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి కోరారు. ఈ మేరకు ఆమె మీడియాకి వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కూటమి ప్రభుత్వంతోనే గిరిజనులకు న్యాయం జరుగుతోందని అన్నారు. 16,437 డిఎస్సి పోస్టులలోని 2,024 పోస్టులు గిరిజనులకే కేటాయించారని గుర్తు చేశారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయమని డిమాండ్ చేయడం భావ్యమా అని మంత్రి ప్రశ్నించారు. జీవో నెంబర్ 3ను పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ జీవోను చంపేసింది వైసీపీ ప్రభుత్వేనని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయని వారి మాటలు నమ్మొద్దని ఆమె హితవు పలికారు. గిరిజన నిరుద్యోగులకు అన్ని విధాలా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలో మన గిరిజన యువత బంద్ చేస్తున్నారు. దయచేసి నేను చెప్పిన విషయం ఒక్కసారి మీరు ఆలోచించండి. గత 5 సంవత్సరాలుగా జీవో నెంబర్ 3 మీద కనీసం గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం దృష్టి కూడా పెట్టలేదు. జీవో నెంబర్ 3ని వైసీపీ ప్రభుత్వమే నిర్వీర్యం చేసి కనీసం కోర్టులో దాన్ని కొంచెం కూడా దృష్టిలో పెట్టకుండా పూర్తిగా దాన్ని చంపేసింది. జీవో నెంబర్ 3ని పూర్తిగా నిర్వీర్యం చేసి చంపేసింది వైసీపీ ప్రభుత్వమే. ఈరోజు మీరు జీవో నెంబర్ గురించి మాట్లాడుతున్నారు. జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా సమాన హక్కులు కల్పిస్తూ ఇంకో జీవో తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాని మీద ట్రై చేస్తోంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం గిరిజనులకి న్యాయం చేస్తుంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మెగా డిఎస్సి ఈరోజు మనం 16,500 పోస్టులు ఇచ్చాం. ఆ మెగా డిఎస్సిని క్యాన్సిల్ చేయమని గిరిజన యువత పట్టుబడుతున్నారు. ఇది నిజంగా భావ్యమైన రాష్ట్రంలో అందరూ కూడా ఈ మెగా డిఎస్సి కోసం ఎన్నో కలలకని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మనం క్యాన్సిల్ చేయమంటాం ఎంతవరకు సమంజసమో మీరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు మెగా డిఎస్సిలో 16,500 పోస్టులకు గాను
2000 పైచిలుక పోస్టులు మన ఎస్టీలకే ఇస్తున్నటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఇవి కాకుండా మనకి ఇంకా కొరత ఉంది అంటే తర్వాత ప్రభుత్వాన్ని అడగడంలో ఒక న్యాయం ఉంటుంది. కానీ ఇప్పుడే మనం మెగా డిఎస్సి తీయొద్దని చెప్పడం ధర్మం కాదు. అలాగే ఈ ధర్నా ఏదైతే ఉందో, ఈ ర్యాలీలు ఏవైతే ఉన్నాయో, ఈ బంద్లు ఏవైతే ఉన్నాయో, వీటిని వైసీపీ నాయకులు ముందు పెట్టి నడిపిస్తున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. వైసీపీ నాయకుల తాలూకా క్రీడలో, వాళ్ళ తాలూకా పైచాచిక ఆనందానికి మీరు బలైపోకండి. ఖచ్చితంగా అక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నారు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీరు చూశారు మన జనరల్ బాడీ మీటింగ్లో ఏ విధంగా అయితే అందరూ కూడా మూకమ్మడిగా నా మీద దాడి చేశారు. అలాగే 11 మంది ఎంపీపీలు, జడ్పీటీసీలు అందరూ ఉన్నారు. మొత్తం లోకల్ బాడీ అంతా కూడా అక్కడ వైసీపీ చేతిలో ఉంది. కాబట్టే అక్కడ వాళ్ళు కొంతమందిని రెచ్చగొట్టే అవకాశం ఉంది. దయచేసి గిరిజన యువత, మీరు ఎవరి మాటలు నమ్మి మోసపోకండి. ఎవరు చెప్పినటువంటి అనవసరమైన మాటలు విన్నారు అని అంటే మన భవిష్యత్తు మనమే నాశనం చేసుకున్నట్టు అవుతుంది. ఖచ్చితంగా జీవో నెంబర్ 3 మీద ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. అలాగే టీచర్ పోస్టులు ఏవైతే ఉన్నా గత 5 సంవత్సరాలుగా ఒక్క పోస్టు కూడా తీయలేదు. అలాంటి వాళ్ళ మాటలు మీరు ఎలా నమ్ముతారు? ఒకసారి ఆలోచించండి. అందుకని మీ అందరికీ కూడా మీ సోదరిగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా సంయమనం పాటించండి. జీవో నెంబర్ 3కి సమానమైన జీవో అతి త్వరలోనే మన కూటమి ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది. కాబట్టి టీచర్ పోస్టులు కూడా ఎవరికి అన్యాయం జరగవని మీ సోదరుగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.